ओम अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం భగవద్గీతలోని కర్మయోగం 3వ అధ్యాయం 9వ శ్లోకం అర్థానుసంధానం చేసుకుంటాం. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచర. కౌంతేయ, కుంతి కుమార, యజ్ఞార్థాత్ యజ్ఞము కొరకు, కర్మణ కర్మ కంటే, అన్యత్ర ఇతర కర్మల యందు, అయం లోక ఈ లోకం, కర్మబంధం కర్మయే బంధనంగా గలనియగు. తదర్థం ఆ యజ్ఞం కొరకైన కర్మమునే ముక్త సంఘ సంఘం లేని వాడివై సమాచర చక్కగా చేయను. యజ్ఞార్థమును చేయబడు కర్మల కంటను ఇతరముల కర్మల లోకమునందు బంధనము కలిగించను. కావున అర్జున, యజ్ఞార్థముగా ఫలాపేక్షను వీడి కర్మలను చక్కగా చేయను. లోకములందు కొన్ని కర్మలు మానవును బంధింపవు, కొన్ని కర్మలు మానవును బంధించును. యజ్ఞార్థముగా చేయబడు కర్మలను వల్ల మానవునికి బంధనం లేదు. ఇతడు యజ్ఞం అనగానేమో తెలుసుకునవలసి ఉన్నది. వేదము యందు యజ్ఞమును వివరించబడుచును. యజ్ఞము అను శబ్దము వేద సాహిత్యమును తీసుకొనబడి ఉన్నది. అందువల్ల అయినను వేదములో దాని స్వరూపం అర్థము వేరు, గీతాశాస్త్రజ్ఞ స్వరూపం దాని అర్థమును వేరు. ఈ రీతిగా వేదశాస్త్రమును తీసుకున్నప్పుడు కొన్ని శబ్దములు గీతాచార్యుడు నూతన భావాల వ్యాఖ్యలను చేస్తున్నాడు. వేదముల అగ్నిస్తోమాది యజ్ఞముల గురించి వర్ణించబడి ఉన్నది. లోక కళ్యాణార్థం అనేక మంది ఋత్వికులతోనూ హోమ ద్రవ్యములతోనూ భోజన పాకాల సౌకర్య విశేషములతోనూ యజ్ఞం చేయబడుచున్నాడు. ఇచ్చట భగవానుడు అర్జునుని యజ్ఞార్థముగా యుద్ధం చేయమని చెప్తున్నాడు. వేదముల్లో వర్ణించబడిన యజ్ఞములకు ఇప్పుడు అర్జునుడు చేయవలసిన యజ్ఞములకు చాలా తారతమ్యం కాదు. యుద్ధభూముల యజ్ఞం చేయటట్లు కనుక యజ్ఞం యొక్క అర్థం వేదములో చెప్పని యజ్ఞం కాదు. యజ్ఞో వై విష్ణు, యజ్ఞార్థం అనగా భగవత్ప్రీతి కొరకను భావమును గ్రహింపలేను. విశ్వ కళ్యాణార్థంగా లోకక్షేమం అర్థించు ఈశ్వరార్పణ భావంతో స్వార్థరహితంగా చిత్తవృత్తితో చేయబడు సమస్త కార్యములు యజ్ఞములే. ఈ పవిత్ర భావ పరంపరతో కూడి ఉన్న ఇప్పుడు యుద్ధము కూడా యజ్ఞకరమే. కనుక సంఘరహిత చిత్తముతో కర్మాచరణ గడుంగమని పార్థసారథి ప్రార్థనకు ప్రబోధించున్నాడు. మానవుడు చేయనట్టు సమస్త కార్యములు, గృహ సంబంధములు, వ్యక్తిగతములు, సాంఘికములు మన కర్మలు యజ్ఞస్వరూపం పొందవలెను. అట్టి కర్మల వల్ల మానవులకు బంధనము లేదు. ఈశ్వరార్పణ భావంతో సంఘరహితంగా చేయబడి ఎంతటి స్వల్పమ కర్మను అది యజ్ఞమే కదా. ఇది కర్మయోగ రహస్యం. మంగళం భగవాన్ విష్ణుం మంగళం మధుసూదన మంగళం గరుడధ్వజ శ్రీకాంతాయ కళ్యాణదే శ్రీ వెంకటనివాస శ్రీనివాసాయ మంగళం. మంగళం నారసింహాయ మంగళం గుణసుందవే యాదాత్రీసాయ మంగళం. మంగళాశాసన ప్రైమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్య సకృపాయాస్తు మంగళం. శ్రీమతే రమజామాతృ మణీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.